వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు యూసీసీ హెల్త్ టైమ్. ఈరోజు యూసీసీ హెల్త్ టైంలో ఎయిడ్స్ వ్యాధి యొక్క చికిత్సా విధానాల కోసం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా, ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, అలానే ఎయిడ్స్ మనకి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేదంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అయితే యనమదల మురళీకృష్ణ గారి కోసం చెప్పుకోవాలనుకుంటే 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా హెచ్ఐవి ఎయిడ్స్ క్లినిక్ స్థాపించిన వ్యక్తి ఆయన. అలానే ఈ గడిచిన 14 సంవత్సరాల్లో కూడా ఆయన 8,000 పైగా కేసెస్ని డీల్ చేశారు. సో అలాంటి మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మీకు హెచ్ఐవికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే వాటిని నివృత్తి చేసుకోవడానికి యూ కెన్ కాల్ అపాన్ టు 08842349099. సో మురళీకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నమస్తే అండి. సో ఈ వారం మన డిస్కషన్ హెచ్ఐవి ఎయిడ్స్ కోసం చేసుకుంటున్నాము. అందరికీ తెలిసిన విషయమే హెచ్ఐవి ఎలా వస్తుంది ఏంటి అనేది. అయితే దాని సిమ్టమ్స్ కోసం మొదటి నుంచి ప్రారంభించి దాని తర్వాత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కోసం మనం ముందుకెళ్దాము. సో సిమ్టమ్స్ అయితే చెప్పండి సార్. హెచ్ఐవి ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ అనేటువంటిది హెచ్ఐవి అనేటువంటి మీటర్లో కోతి వంతుండేటువంటి గోళాకారమైనటువంటి వైరస్ క్రిమి వల్ల వస్తుంటుంది. దీన్ని హెచ్ఐవి అంటూ ఉంటాం, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అంటాం. 1981లో అమెరికాలో గుర్తించినటువంటి ఈ వ్యాధి గడిచిన 33 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 7,20,00,000 మందికి పైనే సోకింది. నవీన అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నేడు 3,50,00,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్నారు. ఇందులో భారతదేశంలో 21 లక్షల మంది హెచ్ఐవి వ్యాధి పీడితులున్నట్లుగా భారత ప్రభుత్వం వారు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తున్నారు. అంటే భారతదేశంలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల్లో 20% పైగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే మన రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ఆల్రైట్, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం సార్. హలో, వెల్కమ్ టు యూసీసీ హెల్త్ టైమ్ సార్. మీ ప్రాబ్లం చెప్పండి. మాట్లాడేది వినపడుతుంది, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, మీ సమస్య ఏంటండి? కాల్ డ్రాప్ అవుట్ అయింది సార్. అయితే మనం కంటిన్యూ చేసే ప్రెజెంట్ స్టాటిస్టిక్స్ని బట్టి 20% అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అని మీరు చెప్తున్నారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఎందుకు ఇలా ఎక్కువ మన రాష్ట్రంలోనే ఉంది? ఇది నిజానికి లైంగికమైనటువంటి విశృంఖలత్వం వల్ల వాటి వల్ల కాకుండా పేదరికం ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆఫ్రికా దేశాల్లో కానివ్వండి, కొన్ని భారతదేశం వంటి వర్ధమాన వెనుకబడి దేశాల్లో ఈ పేదరికం, తర్వాత స్త్రీలని చిన్న చూపు చూడడం, ఏవైతే అవగాహన లోపించడం, ఆరోగ్యపరమైనటువంటి వసతులు విస్తృతంగా అందుబాటులో లేకపోవడం, ఇవి హెచ్ఐవి అనేటువంటిది వ్యాప్తి చెందడానికి మూల కారణాలుగా చెప్పుకోవచ్చు. నిజానికి అమెరికా కానివ్వండి, ఇతర యూరోపియన్ దేశాలన్నింటిలో కూడా హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి మరి ప్రధానంగా ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి క్రిమి అనేటువంటిది లైంగిక సంబంధాల ద్వారా వస్తుందని మనకు తెలుసు. లైంగిక పరమైనటువంటి యాక్టివిటీ తగ్గకపోయినప్పుడు కూడా హెచ్ఐవి అనేటువంటిది ఈనాడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా మరి చాలా చిన్న సమస్యగా పరిణమించింది. దానికి కారణం వాళ్ళందరూ బాగా చదువుకుని ఉండటం, వాళ్ళలో హెచ్ఐవి గురించి అవగాహన ఉండటం, అదేవిధంగా హెచ్ఐవికి సంబంధించి ఏ విధమైన వ్యాప్తి చెందకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ముందు జాగ్రత్తలతో వాళ్ళు ముందుకెళ్ళడం మూలంగా హెచ్ఐవి అనేటువంటి అక్కడ ఉంది. మన రాష్ట్రంలో ఈ స్త్రీల పట్ల చిన్న చూపు, ఆరోగ్య వసతులు లేకపోవడం, అవగాహన లేమి, వీటి మూలంగా హెచ్ఐవి. కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం సార్. ఆల్రైట్, కాల్ డ్రాప్ అవుట్ అయింది. సో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి? మనం చెప్పుకున్నాం ముందుగా, ఇది వ్యాధి నిరోధక శక్తిని హరించి వేసేటువంటి క్రిమి హెచ్ఐవి క్రిమి. ఈ వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాల్లో ఒక ప్రత్యేకమైన కణాలు లింఫోసైట్స్ అంటాం. ఆ లింఫోసైట్స్లో CD4 అనేటువంటి అణువు ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రోటీన్ అణువు కలిగి ఉన్నటువంటి ఈ CD4 లింఫోసైట్స్ అనేటువంటి హెచ్ఐవి క్రిమి వీటిని ఆశించి వీటిని నాశనం చేయడం జరుగుతుంది. ఈ శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థని పూర్తిగా రింగ్ మాస్టర్లా, ఆర్కెస్ట్రా మాస్టర్ లాగా, బ్యాండ్ మాస్టర్లా నడిపేటువంటిది ఈ CD4 లింఫోసైట్స్. కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం సార్. హలో, వెల్కమ్ టు యూసీసీ హెల్త్ టైమ్ సార్. మీ ప్రాబ్లం చెప్పండి.
సార్ చెప్పండి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఏఆర్టీ వాడినప్పుడు ఫేస్ అయినా డిఫరెన్స్ వస్తుంది అంటే ఏ సమస్యకైనా ఇప్పుడు ప్రతి మందులకి కూడా ఇప్పుడు కొన్ని రకాల మందులు ఉన్నాయి. టీబీ మందులు వాడితే మనిషి ఎర్రబడ్డం అనేది తెలుసు మీకు. అట్లానే ఈ హెచ్ఐవికి సంబంధించిన కొన్ని రకాల మందుల్లో ఈ లైపోడిస్ట్రోఫీ అనేటువంటిది ఒక ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది. అంటే ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్, శరీరంలో ఉండేటువంటి ట్రంకల్ ఒబిసిటీ అంటాం, నడుమది బాగా లావుగా ఉండడం, అట్లనే ఫేస్లో ఉండేటువంటి కొంత కొవ్వు కరిగిపోవడం, అట్లనే మెడ మీద అది కొంచెం వాపు వచ్చేటువంటిది కొందరిలో వస్తూ ఉంటుంది. అయితే తక్కువ అది సరైన మందులు ఎంపిక చేసుకోవడం మూలంగా, తగిన డోసేజ్లో వాడడం మూలంగా ఈ రకమైనటువంటి సమస్యల్ని అధిగమించవచ్చు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా లాస్ట్ 10 years బట్టి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చెప్పండి. ఓకే, చెప్పండి. అది ఇప్పుడు ఈ జస్ట్ బిట్వీన్ ది పీరియడ్ వేరే టాబ్లెట్స్ చేంజ్ చేసిన టైంలో ఫేస్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే అండి. ఓకే, అంటే ఫేస్ డిఫరెన్స్ అంటే వ్యాధి ముందుకెళ్ళడం మూలంగా మీరు చిక్కిపోవడం మూలంగా వచ్చిందా, లేకపోతే ఈ డిస్ట్రోఫీ లైపోడిస్ట్రోఫీ అని మనం ఇందాక చెప్పుకున్నాం వాటి మూలంగా వచ్చిందా? చెప్పండి. ఓకే, చెప్పండి. హలో, చెప్పండి వింటున్నా. వినపడుతుంది సార్, చెప్పండి. డైమండ్ 30 వాడేవాళ్ళం. ఓకే. డైమండ్ 30 వాడిన తర్వాత విఆర్టీ డ్రగ్ మార్చారు. ఓకే అండి. జస్ట్ ఆ టైంలో ఏంటంటే వేరే అనుకోకుండా 1 week వేరే టాబ్లెట్స్ అంటే దీనికి సంబంధించిందే డోసెస్ కొంచెం ఎక్కువ వాడాల్సి వచ్చి, అంటే జస్ట్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ డిఫరెన్స్ వచ్చింది. తర్వాత సైమల్టేనియస్లీ వేరే కంటిన్యూ అయ్యేసరికి వేరే లాస్ట్ 6 years బట్టి సేమ్ మెడిసిన్ వాడుతున్నాం. CD4 వచ్చేసరికి నార్మల్ గా ఉన్నది, వైరల్ లోడ్ వచ్చి నాట్ డిటెక్టబుల్ వస్తుంది. ఓకే. ఫేస్ మాత్రం అంటే ఒకటి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మనకి మొదట్లో ఏంటంటే మనకి కడుపు నిండినప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది, కడుపు నిండడానికి లేనప్పుడు ఏదైనా దొరికితే తిందామనిపిస్తుంది. అట్లానే నిజానికి మీకు ఒక 15-20 ఏళ్ల క్రితం ఈ జబ్బు అంటే ఇంకా ప్రాణం లేదు, ఇంకా జీవితమే లేదు, శూన్యం అనేటువంటి స్థితి నుంచి ఈ రోజున మనకి మంచి వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే మీరు చెప్పినటువంటి సమస్యల ప్రకారం దాంట్లో మీరు ముందు వాడిన దాంట్లో ప్రస్తుతం ఏం వాడుతున్నారు మీకు చెప్పలేదు, దాని గురించి మాట్లాడద్దు. ఓకే, ముందు వాడిన దాంట్లో స్టాబిడిన్ అనేటువంటి మందు వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బంది మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో లైపోడిస్ట్రోఫీ అనేటువంటిది. అయితే ఇక్కడ ఇది తప్ప మిగతా ఈ ముఖంలో ఉన్నటువంటి కొద్దిపాటి కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ తప్ప మిగతా మీరు యాక్టివ్గా ఉన్నారు. మీరు చెప్పారు CD4 నార్మల్ రేంజ్లో ఉందని చెప్పారు, అట్లానే వైరల్ లోడ్ కూడా సప్రెస్డ్ అని చెప్పారు. ఆ రకంగా మరి ట్రీట్మెంట్ సంతృప్తికరంగా ఉన్నప్పుడు దాంట్లో వేలు పెట్టి ఈ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కోసం అందంగా కనిపించాలనుకుని, అంటే ఇబ్బందికి లేకుండా ఉండాలని అనుకునే ఉద్దేశంతో ముందుకెళ్తే మరి మొదటికే ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మరి సంతృప్తికరంగా ఉండేటువంటి వైద్యాన్ని కొనసాగించడమే మంచిది. అది మీరు మీ డాక్టర్ గారు నిర్ణయించుకోవాల్సిన అవసరం. వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. మనం ఈ CD4 లింఫోసైట్స్ అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థని ఆర్కెస్ట్రా చేస్తుంటుంది. ఈ CD4 లింఫోసైట్స్ని హెచ్ఐవి క్రిమి ఆశించి క్రమక్రమంగా నాశనం చేస్తుంటుంది. మనకు తెలుసు మన ఎముక మూలుగలో రక్త కణాలు తయారవుతుంటాయి, నిత్యం కొన్ని కోట్ల కణాలు తయారవుతుంటాయి, కొన్ని కోట్ల కణాలు నాశనం అవుతుంటాయి. ఈ తెల్ల రక్త కణాలు మరి హెచ్ఐవి ఉండే కొద్దీ ఎక్కువ విభజన చెంది ఎక్కువ వైరల్ లోడ్ పెరిగే కొద్దీ ఈ CD4 లింఫోసైట్స్ పుట్టుకొచ్చే కణాలు ఎక్కువగా సరిపోక మరణించేటువంటి కణాలు, హెచ్ఐవి మూలంగా నాశనం అయ్యేటువంటి కణాలని సరిపెట్టలేని పరిస్థితులు వచ్చినప్పుడు హెచ్ఐవి సంఖ్య అనేటువంటి నెమ్మది పెరుగుతూ ఉంటుంది. CD4 లింఫోసైట్స్ అనేటువంటిది క్రమక్రమంగా తగ్గుతుంటాయి. మరి ఈ క్రమంలో భాగంగా ఈ వ్యాధి పీడితులు, హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి రోగనిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గడం మూలంగా తన చుట్టూ ఉండేటువంటి వివిధ అనేకమైనటువంటి సాంక్రమిక వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. వర్ధమాన దేశాలు అన్నింటిలో మన భారతదేశంతో సహా అన్ని దేశాల్లో కూడా ఎక్కువగా టీబీ, క్షయవ్యాధి ఎక్కువగా ఈ రకంగా హెచ్ఐవి సోకినటువంటి వ్యాధిగ్రస్తులకు వస్తూ ఉంటుంది. హలో, వెల్కమ్ టు UCC హెల్త్. మీ ప్రాబ్లం చెప్పండి సార్. మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి. వినపడుతుంది, మీరు మాట్లాడింది వినపడుతుంది సార్. మీ ప్రాబ్లం తెలియచేయండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. ఏంటంటే వాడు CD4 టెస్ట్ చేస్తే నార్మల్ అని చెప్తారు. ఓకే. మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు అన్నారు. ఓకే. కానీ మా బ్రదర్ ఏదో ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ యాంజియోగ్రామ్ ట్రీట్మెంట్ చేశారండి.
ఏం చేశారండి? యాంజియోగ్రఫీ. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ వాడలేదు, నార్మల్ గానే ఉన్నాడు అంటున్నాడు మనిషి, కానీ మెంటలీ డిస్టర్బ్ అయ్యి రకరకాలుగా చేస్తున్నాడు. ఓకే, అది మీరు విషయం తెలిసినట్లుగా కాకుండా వారితో ఏదో సమస్య ఉన్నప్పుడు కూడా ప్రతిదానికి పరిష్కారం ఉందనేటువంటి భావంతో వారికి భరోసా ఇవ్వడం, వారికి నచ్చజెప్పడం మూలంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. అట్లానే మీరు ఇందాక అడిగారు యాంటీ రెట్రోవైరల్స్ ఇంకా మొదలు పెట్టలేదు అంటే చికిత్స ఇంకా ప్రారంభించలేదు, CD4 నార్మల్గానే ఉందని అన్నారని. మనం ఉదాహరణకి దీన్ని మనకు బాగా తెలిసినటువంటి షుగర్ వ్యాధితో, మధుమేహ వ్యాధితో లేదా ఒక బీపీ వ్యాధితో, రక్తపోటుతో మనం పోల్చుకున్నట్లయితే మధుమేహంలో ఏమవుతూ ఉంటుందంటే మనకి డిటెక్ట్ అయిన వెంటనే, మనం గుర్తించిన వెంటనే కూడా మనం వైద్యం ప్రారంభించము. తొలి దశలో ఉన్నప్పుడు ఆహార నియమాలు, కొద్దిపాటి వ్యాయామం, అట్లానే మరి బీపీ రక్తపోటుకైతే మరి ఉప్పు తగ్గించడం, ఈ రకమైనటువంటి బరువు తగ్గడానికి ప్రయత్నం చేయడం, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి అప్పటికి అవసరమైతే వైద్యం చేస్తూ ఉంటాం. హెచ్ఐవి ఉన్నంత మాత్రాన వెంటనే వైద్యం ప్రారంభించాల్సిన అవసరం లేదు. దానికి మరి ఏ స్థితిలో ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనం వైద్యం ప్రారంభించాలి. మీరు చెప్పినట్టుగా మీ సోదరుడికి ఆయనకి CD4 మెరుగైన స్థితిలో ఉంది కాబట్టి కొంతకాలం యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఆప్ చేయొచ్చు. మరి ఒక క్రిటికల్ స్టేజ్కి, ఒక స్థాయి కంటే తగ్గితే అప్పుడు యాంటీ రెట్రోవైరల్స్ ప్రారంభిస్తారు. అది నిపుణులైన వైద్యులు వారు అంచనా మేరకు వారు మొదలు పెడతారు కాబట్టి వారి డాక్టర్ గారు ఏం చెప్తున్నారో దాని ప్రకారం ముందుకెళ్ళండి. అదేవిధంగా మరి మీ బ్రదరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇదే సమయంలో మీరు మీ సోదరుడికి మరి చుట్టూ ఉండేటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ అందరూ కూడా అండగా నిలవాలి. సమస్యలు అనేటువంటిది మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటాం అనేటువంటిది ఆయనకి గట్టిగా చెప్పండి. అదే కాకుండా ఈ రోజున గతంలో కాకుండా మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి 4 కాలాలు ఆరోగ్యంగా బతకడానికి మందులు వాడుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఆయనకి పదే చెప్పి, మరి ఈ జబ్బనే కాకుండా ఇంకో రకంగా అయినా సరే, మీరు ఇంట్లో వాళ్ళు కాబట్టి ఆ రకమైన మొహమాటాలు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇంకో రకంగా అయినా సరే ఆయనకి తెలియపరిచి ముందుకెళ్ళడం మంచిది. మరి ఆయన ఆరోగ్యం సంతరించుకుంటారని ఆశిద్దామండి. ఓకే సార్. ఓకే సార్. హలో, చెప్పండి. ఇప్పుడు కాకినాడ మన ఎత్తులో బెస్ట్ హాస్పిటల్ ఏదైనా చెప్పగలరా? ఇప్పుడు అది ఎట్లా ఏం చెప్తామండి. ఈ ఊళ్ళో నేను ఎయిడ్స్ పేషెంట్లు చూస్తూ ఉంటాను, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను చూస్తుంటాను. ఫ్యామిలీ హెల్త్ సెంటర్ అని పెండాల్ చెరువు దగ్గర నేను వైద్యం చేస్తున్నాను. సో అట్లానే మీకు ఇంకా మీ మిత్రులు ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది భావ్యం కాదు నన్నే అడగడం. నా వరకు నేను చేస్తున్నాను, మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సో అట్లనే హెచ్ఐవి పాజిటివ్, హెచ్ఐవి నెగిటివ్ అనేది డయాగ్నోసిస్ ద్వారానే తెలుస్తుంది. దానికి ఆ డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు, అట్లానే దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏముంటాయి సార్? దీన్ని ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ కింద అయితే తీసుకోవచ్చు. 1981లో అమెరికాలో ఎయిడ్స్ వ్యాధిని గుర్తించామని మనం ఇందాక చెప్పుకున్నాం. 84 కల్లా హెచ్ఐవి అనేటువంటి క్రిమి మూలంగా ఎయిడ్స్ వస్తుంది అనేటువంటిది గుర్తించడం జరిగింది. అది తర్వాత ఒకటొకటిగా 87 మార్చిలో ఒక జిడోవిడిన్ ప్రవేశపెట్టారు, 91 అక్టోబర్లో డెడోనోసిన్ ప్రవేశపెట్టారు. అట్లా ఒకటొకటిగా మందులు ప్రవేశపెడుతూ ఉన్నారు. అమెరికాలో వచ్చేటప్పటికి 1995 డిసెంబర్లో వాళ్ళు సాక్వినావిర్ అనేటువంటి ఒక మందు ప్రవేశపెట్టారు. దాంతో ఆ దేశంలో అందుబాటులో ఉన్నటువంటి అప్పటికి 95 డిసెంబర్కి 6 రకాల మందులు అందుబాటులోకి వచ్చినాయి. మరి అప్పటికి కొంచెం వ్యాధి గురించి కొంచెం అవగాహన పెరిగింది. ఇది ఏ రకమైన మేనేజ్ చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది. అప్పుడు ఈ మందుల వల్ల ఈ కాంబినేషన్ ART అంటాం, వివిధ రకాల మందులు కలిపి వాడడం వల్ల. హలో, వెల్కమ్ టు యూసీసీ హెల్త్ టైమ్. మీ సమస్య తెలియచేయండి. సార్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ గురించే మాట్లాడుతున్నామండి. మరి ఆ రకంగా 96 నాటికి 95 డిసెంబర్ నాటికి 6 మందులు అందుబాటులోకి వచ్చినాయి. ఈ జబ్బు గురించి హెచ్ఐవి ఎయిడ్స్ జబ్బు, ఈ హెచ్ఐవిలో నిజానికి హెచ్ఐవి అనేటువంటిది ఒక జబ్బు కాదు, ఎయిడ్స్ అనేటువంటిది జబ్బుగా సముదాయంగా చెప్పుకుంటాం. వివిధానకమైన ఇంతకు ముందుగా చెప్పుకున్నాం, మనం టీబీ ఎక్కువ వస్తుందని చెప్పుకున్నాం. అట్లానే విరేచనాలు, అట్లానే వివిధానకమైనటువంటి చర్మ వ్యాధులు, అలాగే ఒక మెదడు వాపు రావచ్చు, న్యూమోనియాలు రావచ్చు. ఇట్లాగా రకరకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. కొన్ని వైరల్ జబ్బులు, కొన్ని ఫంగస్ జబ్బులు, కొన్ని బ్యాక్టీరియల్ జబ్బులు, ఇట్లా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ 95 డిసెంబర్లో అప్పటికి మనం ఈ రకమైన జబ్బుల గురించి బాగా అవగాహన వచ్చింది అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో. అట్లానే 6 రకాల మందులు అందుబాటులోకి వచ్చినాయి. కాంబినేషన్ ART 2-3 రకాలు కలిపి వాడడం అనేటువంటిది కూడా కొంత ముందుకు రావడం జరిగింది. ఈ 3 రకాల మందులు వాడడం అనేటువంటి అప్పుడు 96
మొదటి అర్ధ సంవత్సరంలో ఎయిడ్స్ మరణాలు బాగా తగ్గిపోయినాయి. 96వ సంవత్సరంలో 1996వ సంవత్సరంలో ఉంటాయి నేటికి దాదాపు 19 ఏళ్ల క్రితం అమెరికాలో ఈ ఎయిడ్స్ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించారు. అప్పటి వరకు ఏదైతే ప్రాణాంతక వ్యాధిగా పరిగణించారో దాన్ని ఈ రోజు వాళ్ళకి ఉన్నటువంటి మందులు 6 రకాలు కానివ్వండి, జబ్బుకి సంబంధించిన అవగాహన పెరగడం మూలంగా కానివ్వండి, వ్యాధి మరణాలు బాగా తగ్గడం మూలంగా ఆ రోజు నుంచి 96 నుంచి కూడా వ్యాధిని ఎయిడ్స్ వ్యాధిని అమెరికా లాంటి అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున భారతదేశంలో దాదాపు 20 రకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి 16 ఏళ్ళు 17 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ కూడా మరి మనం చాలా మంది దురదృష్టవశాత్తు దీని మీద తగిన అవగాహన లేకపోవడం మూలంగా, అది నిపుణులైనటువంటి వైద్యులు కూడా మరింత ఎక్కువ మంది లేకపోవడం మూలంగా ఈ జబ్బు పట్ల భయాందోళనలు ఎక్కువగా నెలకొని ఉన్నాయి. నిజానికి బీపీ లాగా, షుగర్ లాగా హెచ్ఐవి కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి. మందులు సక్రమంగా వాడుతూ ఉంటే, దీనికి తగిన నిపుణుల పర్యవేక్షణలో తగినంత మందులు వాడుతూ ఉంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఇంకా మెడిసిన్స్ అలా వాడుతూనే ఉన్నారు అంటే బ్రతుకున్నంత కాలం వాడాలా అంటే బ్రతుకున్నంత కాలం భోజనం చేస్తున్నామా, బ్రతుకున్నంత కాలం పళ్ళు తోముకుంటున్నామా, బ్రతుకున్నంత కాలం బీపీ వ్యాధిగ్రస్తులు బీపీ మాత్రలు వేసుకుంటున్నారా, ఇదే ప్రశ్న మనం ఆడుకోవాలి. బ్రతుకున్నంత కాలం బట్టలు వేసుకునే తిరుగుతున్నామా, అదే జీవితంలో ఒక భాగంగా పరిగణించండి. మందులను ఎప్పుడు ద్వేషించకండి. కాల్ తీసుకుందాం. సో హలో.